నమస్తే అండి. ఈరోజు వీడియోలో పసిపిల్లలకు పెట్టే పౌష్టికాహారం ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. 1 కప్పు కందిపప్పు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అలాగే 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు బార్లీ తీసుకోవాలి. 1 చిన్న స్పూను జీలకర్ర, 1 చిన్న స్పూను వాము తీసుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకుని అందులోకి బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, సగ్గుబియ్యం, బార్లీ వేసుకోవాలి. తక్కువ మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. ముందు రోజు బియ్యం, పప్పులు కడిగి ఆరబెట్టుకోవాలి. వీటన్నింటినీ తక్కువ మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. 6 నెలల పిల్లలకు చేసే పనైతే జీలకర్ర ఒకటే వేస్తే సరిపోతుంది. వాము అవసరం లేదు. 11, 12 నెలల పిల్లలకి పెట్టే పనైతే జీలకర్రతో పాటు వాము కూడా వేసుకోవచ్చు. ఈ జీలకర్ర, వాము వేయడం వల్ల అరుగుదల బాగుంటుంది. ఎదిగే పిల్లలకు ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ పప్పులో ఎక్కువగా ఉంటుంది. బార్లీ వేయడం వలన చలవ చేస్తుంది శరీరానికి. అలాగే ఇందులో సగ్గుబియ్యం కూడా ఉంది. సగ్గుబియ్యం తీసుకుంటే శరీరానికి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. పప్పులు చక్కగా వేగాయి. స్టవ్ ఆపడానికి ఒక 2 నిమిషాల ముందు జీలకర్ర, వాము వేసుకుని వేయించుకోవాలి. కలుపుకుంటూ మాడకుండా మంచి రంగు వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. స్టవ్ ఆపేసుకుని ఈ పప్పులన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో వేసుకుని. 6 నెలల పిల్లలకు పెట్టే పనైతే చాలా మెత్తగా పొడి చేసుకోవాలి. 9 నెలలు, 10 నెలల పిల్లలకైతే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి నెల రోజుల పైన నిల్వ ఉంటుంది. మీ పిల్లల వయసును బట్టి ఈ పొడిని మెత్తగా లేదా బరకగా వేసుకోవాలి. పిల్లలకు 6 నెలల వరకు సాలిడ్స్ ఏమీ అవసరం లేదు. తల్లిపాలే సరిపోతాయి. కొందరు 3 నెలల తర్వాత నుంచి సెరిలాక్ లాంటివి పెడతారు. దాని బదులు ఇంట్లోనే ఫ్రూట్ ప్యూరీస్ చేసి పెడితే మంచిది. ఈ పొడితో ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక చిన్న గ్లాసు నీళ్లు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను ఈ ఉగ్గు పొడి వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1 టేబుల్ స్పూన్ పొడికి 150 ml దాకా నీళ్ళు సరిపోతాయి. మీరు ఈ ఉగ్గుని 2-3 సార్లు చేశారంటే 1 టేబుల్ స్పూన్ పొడికి ఎన్ని నీళ్ళు అవసరమవుతాయో మీకు తెలిసిపోతుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఈ ఉగ్గును ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఈ ఉగ్గు పొడి నీళ్ళల్లో కలిపిన తర్వాత కాసేపు పక్కన పెట్టి నానబెట్టుకోవచ్చు కూడా. కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. నేను బయట ఫుడ్స్ పెట్టకుండా మా పిల్లలిద్దరికీ ఇంట్లోనే ఉగ్గు తయారు చేసి పెట్టాను. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఉగ్గు ఉడికింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే సగ్గుబియ్యం, బియ్యం ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అప్పుడు ఉగ్గు ఉడికిపోయినట్లు అర్థం. ఉగ్గు ఉడికేటప్పుడు కమ్మని వాసన వస్తుంది. నేను చేసిన ఈ క్వాంటిటీ 8 months బేబీకి సరిపోతుంది. పిల్లలకు అప్పటికప్పుడు చేసి గోరువెచ్చగా తినిపించండి. ఫ్రెష్ ఫుడ్ పెట్టండి పిల్లలకు. వేడిగా ఉన్నప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసి కలపండి. పిల్లలకు పెట్టే ముందు ఏ ఆహారమైనా తల్లులు రుచి చూసి ఇవ్వండి. పిల్లలకు గోరువెచ్చగా తినిపించండి.
పిల్లలు ఉదయం నిద్ర లేచిన తరువాత కాసేపు ఆడుకున్న తరువాత ఫస్ట్ ఫుడ్గా ఈ ఉగ్గు ఇవ్వండి. 4 అవర్స్కి ఒకసారి సాలిడ్స్ పెట్టండి. సాలిడ్ ఫుడ్కి మధ్య 4 అవర్స్ గ్యాప్ ఉండాలి. 2 అవర్స్కి ఒకసారి లిక్విడ్ ఇవ్వండి. కొంచెం పాలు పట్టించండి. బయట ఫుడ్స్ కంటే హోమ్ ఫుడ్ చాలా మంచిది పసిపిల్లలకు. వన్ ఇయర్ దాటిన పిల్లలకు ఇదే ఉగ్గులో మినప్పప్పు బదులు పొట్టు మినప్పప్పు, పెసరపప్పు బదులు పొట్టు పెసరపప్పు వాడచ్చు. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. వాల్నట్, క్యాష్యూస్, ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ వేయించుకుని పొడి చేసుకోవాలి. కొంచెం పెద్ద పిల్లలు అంటే 1 ఇయర్ దాటిన పిల్లలకైతే కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. కొందరు పిల్లలు ఇడ్లీ, బనానా లాంటివి చేత్తో మెదిపి పెడితే లేదా వాళ్ళు నములుతూ తినడానికి ఇష్టపడరు. అలాగా అంటే ప్యూరీస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడే పిల్లలు ఈ ఉగ్గుని ఎక్కువ రోజులు తీసుకుంటారు. మా పెద్దబాబు ప్యూరీస్ తినడానికి చిన్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. యాపిల్ ప్యూరీ, బనానా ప్యూరీ, యాపిల్ సెరిలాక్, క్యారెట్ సెరిలాక్, క్యారెట్ పొటాటో ప్యూరీస్, అలాగే ఈ ఉగ్గు ఇటువంటివి పెరుగు ఎక్కువగా తీసుకునేవాడు. మా పెద్దబ్బాయి ఈ ఉగ్గును 3 ఇయర్స్ వరకు ఇష్టంగా తిన్నాడు. ఈ ఉగ్గు మీ పిల్లలు ఇష్టపడితే 3 సంవత్సరాల వరకు పెట్టచ్చు. కొందరు పిల్లలు నమిలి తినడానికి ఇష్టపడతారు. అన్నం, ఇడ్లీ, బనానా లాంటివి కొంచెం చేత్తో మెదిపి పెడితే తినడానికి ఇష్టంగా ఉంటుంది, వాళ్ళకి నచ్చుతుంది. అలాంటి పిల్లలు ఉగ్గు ఎక్కువ రోజులు తినరు. ఒక 3 to 4 months వరకే తింటారనమాట. పిల్లలకు ఈ ఉగ్గు మధ్యాహ్నం అన్నం టైంలో కూడా పెట్టచ్చు. సాయంత్రం 4 పైన ఈ ఉగ్గు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, పప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డైజెషన్ అవ్వడం కొంచెం కష్టం అన్నమాట. అరటిపండు, ఉగ్గు లాంటివి పిల్లలకు ఈవినింగ్ 4 లోపే పెట్టేయండి. పిల్లలకి ఏదైనా ఫుడ్ ఫ్రెష్గా చేసి పెట్టండి. అప్పటికప్పుడు గోరువెచ్చగా పెట్టండి. పిల్లలకు ఫుడ్ పెట్టే ముందు ఒకసారి మీరు టేస్ట్ చూసి ఆ తర్వాత పిల్లలకు పెట్టండి. ఫస్ట్ టైం ఈ ఉగ్గు పొడి తయారు చేసే పని అయితే 1 టేబుల్ స్పూన్ కొలతతో చేసుకోండి. కొంచెం పొడి చేసుకుని ట్రై చేసి చూడండి. మీ పిల్లలకు నచ్చితే తర్వాత నుంచి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి. ఒకసారి ఉగ్గు పొడి చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈజీగా ఉగ్గు చేసేసుకోవచ్చు. అలా అని పిల్లలకి ఎక్కువగా దీన్ని పెట్టకండి, వాళ్ళకు బోర్ కొట్టేస్తుంది, విసుగొస్తుంది. పిల్లలకు అన్ని రకాల ఫుడ్స్ని పెట్టండి. వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయండి.